పొల్లు పొల్ల మండల సమ్మేళన తుంగతుర్తి శాసనసభ్యులు మాట్లాడవలసిందిగా కోరుతాం. గౌరవనీయులు ఈ సమావేశ అధ్యక్షులు గాడినా గౌరవనీయులు ఈ సమావేశ అధ్యక్షులు తమ్ముడు నగరకల్ శాసనసభ్యులు వేముల ఈరేశం గారికి, గౌరవనీయులు ఇది ఈడ గౌరవనీయుడు ఆడ గౌరవనీయులు అంటుంది అదే బయట అడ్డీలో పడి ఇంటిలో పడుతుంది మరి. గౌరవనీయులు ఈ సభ ముఖ్య అతిథి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు దామోదరం రాజనరసింహ గారికి, సీనియర్ నాయకులు గౌరవనీయులు మోత్పల్లి నరసింహ గారికి, గౌరవనీయులు మానకొండూరు శాసనసభ్యులు కొంబలు సత్యనారాయణ గారికి, గౌరవనీయులు చీఫ్ అడ్డూరు లక్ష్మణ్ గారికి, గౌరవనీయులు చేవల యాదవ్ ఎమ్మెల్యే 3 సార్లు అన్ని పదవులు యాదకే ఉంటాయి. యాదవ నీకు దండం. తర్వాత పోయిన సర్కార్తోని పోయిన ఫాసిస్ట్ పాలనతోని కత్తుల పోరాటమాడిన నా కాసిమన్న కత్తుల పోరాటమాడాడు. తీసుకుపోయి 4 నెలల జైల్లో ఇచ్చిన ఎహనీ నువ్వేంద్ర అని ఈ జాతి కోసం, ఈ వ్యవస్థ కోసం, ఈ ప్రజల కోసం నేను ప్రాణాల సిద్ధమని చెప్పి ఒక ప్రొఫెసర్గా, ఒక మాజీ ప్రొఫెసర్గా నిజంగా జైల్లో ఉన్న మహా కత్తుల పోరాటమాడిన కాసిం, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు తమ్ముడు నరేష్ గారికి, మల్లన్న గారికి, శోకరణ గారికి, నాగరం అంజన గారికి, తదితర వేదిక అందరికీ చలో అందరికీ నమస్కారం. తమ్ముడు ఏపూర్ సవన్నకు, ఆ కళాకారులకు అందరికీ, ముందు కూర్చున్న అన్నదమ్ములకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలా మాదిగోలు అంట. మాదిగ సమాజానికి ఈ వ్యవస్థతోని సంబంధాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాదిగ వ్యవస్థను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే, ఇవాళ నేను వెంకటస్వామి గారికి సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం చేస్తా ఉన్నాం. దాన్ని మేము అరగదొక్కుతాం, నిలబెడతాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మేము తీసుకుంటాం. వారికి జాగ్రత్త బిడ్డ చెప్తున్నా నేను. నువ్వు మా మాదిగలకి ఏం చేయ, నీ తోడున్న మానవులకి ఏం చెప్పినా ఏం చేసావో చెప్పాలి. నీకు తోడున్న మానవులకి ఏం చేసావో చెప్పాలి. నీ అయ్య కాంచి మొత్తం రిజర్వేషన్ పేరు మీద కోట్లు సంపాదించారు మీరు. చిన్న మీరు ఇక్కడ ఎవరు రాదు ప్లీజ్, మీరు పక్క జరగండి మీరు. ఇవాళ రిజర్వేషన్ పేరు మీద మీరు కోట్ల రూపాయలు సంపాదించారు. ఇవాళ మాకేం పెట్టకలు, మేము ఎవరు కూడా మీ ఎంగిసే కూడా రాబాం, మేము ఎనసే కూడా రాబాం. శరంతోనే బతికే మార్గ జాతివి. ఇంకొక మాట చెప్తున్నాను, మేము కరాఖండిగా ఉన్న శౌర్యం ఆవుపోయేది వస్తే దానికి వెళ్ళిన గోర్జాన్ని మేము పందిరి కడితే ఊరంతా వచ్చి అరక తినేవాళ్ళు, అరకపోయే వాళ్ళు. అది మార్గ గోర్జం. ఇవాళ మనం ఎత్తికేసుకున్న రంగు ఎక్కడ ఎక్కానా అదే ఈరగాసు అన్నాడు. ఈరగాసు ఆనాడు మాదిగా యాడుద్ది, అది చెప్పుల రుద్దుడు. ఆ చెప్పుల రుద్దిన కర్ర మన ఎత్తి రుద్దుకుంటున్నాం. వాట్ సైంటిస్ట్ నాలుగారు ఆనాడే సచ్చిన గొడ్డు తీసి మేము ఎవరి కోసం చెప్పండి, నేను మా అయ్యా మాకు తినవుండే సచ్చిన గొడ్డు తీసుకొని బండి చేసుకొని ఊరంతా పోయి దాన్ని తోలవలసి లందరూ పెట్టి చెరుకొట్ట పోయి తంగిడి కట్టే రేల కట్టి తెచ్చి ఊని తేడా చేసినాక ఆ పటేల్కి వచ్చి సిరికే నాకు సిరికే. అట్లా ఇంకోటి ఈ జాతికి వ్యవసాయ ఉత్పత్తిని పెంచిన జాతి కూడా మాదిగ జాతి. తొండ గుట్టినేమో, చెప్పులు గుట్టినేమో,
మనకాడ ఇంకోటి మనకాడ జనరేషన్ మొత్తం మాదిరి చెప్పులతో కూడా ఇవ్వలేరు. ఇంకొక వారు కూడా చెప్తున్నా, గూడవరెడ్డికి రెడ్డికి మోదిరెడ్డికి రెడ్డికి ఈ బంధం మన బంధం ఉంది, ఒకసారి సంబంధం ఉంది. అందుకోసమనే ఇవాళ గొల్లని తిట్టిపుట్టిండేవారు మాదిగోడు, గొల్లకు తిట్టిపుట్టిండేవారు మాదిగోడు, గౌళ్ళను ముస్తాకు పుట్టిండేవారు మాదిగోడు, గౌళ్ళను ముస్తాకు పుట్టిండేవారు మాదిగోడు. ఇవాళ మీటికి ఆనాడు మీటికి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సందర్భంలో ఆ మీటికి తోలుని బూట్లు కొట్టి రక్షించింది ఈ మాదిగ జాతి. మీరే ఇచ్చారు మీరు మోస రాజకీయాలు సంఘ రాజకీయాలు, మేము సర్దార్ రాజకీయాలు. అందుకోసమనే ఏబిసిడి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మీరు ఎందుకు వ్యతిరేకిస్తారో చెప్పాలి. దమ్ముంటే వ్యతిరేక పోరాటం అని చెప్తా ఉన్నారు. నువ్వు వ్యతిరేక వస్తే మేము అనుకూల పోరాటం పెడతాం. నేను చెప్తున్నాను, కత్తుల పోరాటం ఆడిన కరీంనగర్లో ఇవాళ మేము నక్సలైట్గా ఉద్యమకారులుగా మా ప్రాణాలు మీరు ఆడగలని మా మీద చూడాలి. ఎవరా మీరు? ఇవాళ మేము మీరు ఇంత మానవులందరూ జమ చేసుకుని ఇంత మంత్రి పదవి రావాలని అంటున్నారు. నేను రేవంత్ రెడ్డి గారు కూడా మనం చేస్తున్నాను, మా మాది గారు కూడా మంత్రి పదవి కావాలి, కావాలి, మాదిగల మంత్రి పదవి కావాలి. ఎందుకు కావద్దు? అందుకోసమనే నికాసైన మాదిగల మంత్రి పదవి కావాలి. మా జాతి కోసం కొట్టాడుతాడు మా వాడు కావాలి. అందుకోసమని చెప్తున్న మిత్రులారా, ఏబిసిడి వర్గంగా ప్రకటించినారు. నేను రాజలక్ష్మి గారు, ఈరేశం గారు, మన సత్యనారాయణ గారు, లక్ష్మణ్ గారు అందరూ అన్నీ ఉన్నాం. నిండుగా మమ్మల్ని ఆశ్రయించాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత్వం మాదిగల కంటే ఉన్నదని చెప్తున్నా. నేను ఎవరు కాదు. ఇంకొకటి, ఈ జిల్లా మంత్రివర్యులు, ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఉమ్మడి జిల్లాలో గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఉపసంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత ఇక్కడ రెడ్డి గారు మనకు మద్దతుగా ఉన్నారు. మొత్తం మంత్రివర్గం మొత్తం మనం మద్దతుగా ఉన్నది. నేను మీకు ఒక అంబేద్కర్ పేరు చెప్తే కనుక సామాజిక న్యాయం అంటే ఇవాళ స్పీకర్ మాల ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి మాల ఉన్నారు. నిజంగా కూడా మాదిగలకు పదవి కావాలి. ఎందుకు అడగలేదు మీరు? ఎందుకు అడగలే? అందుకోసమనే బాధ్యత అడుగుతా తీసుకుంటాం. మేము ఎవరు భయపడుతున్నాం? కూడా లేకుండా శరత్తులు బతుకున్నాం, కూడా లేకున్నా ఆ గొడ్డులు కోసుకొని పట్టుకొని అప్పుడు అనుకునే వాళ్ళం మేము. ఎవరు ఇలా? అందుకోసమనే చరిత్ర రాసి మాదే. ఇంకొక మాట చెప్తున్నా నేను, భారతదేశాన్ని ఏలింది బాబు జగ్జీవన్ రామ్. ఈ దేశానికి ప్రధానమంత్రి సందర్భంలో అగ్రకుల వ్యవస్థ ఏమైనా కూడా బాబు జగ్జీవన్ కాంగ్రెస్ పెట్టుకొని భారతదేశానికి భారత ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కించుకున్నాం మనగాడు మాదిగోడాడు. అందుకోసమే మాదిగోడు కొత్త శివుడు కూడా ఎవరు కూడా ఎవరంటే కర్రు మాట్లాడు. నేను ఇంకో మాట చెప్తున్నాను, 2001 చిత్తూరులో తిరుగుతున్నా. ఎప్పుడు ఎమ్మెల్యే కావాలని కూడా నేను ఎప్పుడైనా కాలుగుతాను. సగం మాలేక సగం సాలేక. తర్వాత ఎలమాన వాళ్ళు ఎవరు మానవు. నీ అమ్మ ఈ పొత్తు ఎన్నటి దిగుతున్నాను అనుకున్నాను. నేను ఆ పొత్తు అయితే ఉన్నది. నేను 2001 అనుకున్నా, 2023 మందల సమయం వెళ్తారా ఎవడో అనుకున్నాను. 2023 నేను ఆప్య సమ్మేళనం పెడితే నేను అనుకున్నా పార్టీకి రావాలని చెప్పి పడేసిన నాది కాదు, ఇది నాదే కాదు, నా జాతి కాదు అనుకున్నా. నేను జూన్ 2023 జూన్ 30 తారీఖు నాడు 29 తారీఖు నాడు ఆయన పిల్లవాడు ఎవరు కేటీఆర్ వచ్చి 40,000 మేరతో గెలిపారు ఎవరు చెప్పాడు. ఎట్టగెత్తారు చూస్తాను అనుకున్నాను. జూలై 14వ తారీఖు నా బర్త్డే ఉండే. సాధ్య సమ్మేళనం పెట్టా. అధికార పార్టీకి వెళ్ళి నేను వెళ్ళాను. అదేంటే వస్తారా రారా అనుకున్నా. 1000-1500 మంది వస్తే నేను లేదు రా అనుకున్నా. ఈ తరగతి 7,000 మంది వచ్చి ఒక్క తరగతి అయిపోయింది అనుకున్నా నేను. కానీ కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ నిటారుగా నిలబెట్టి మండల సామాన్య టికెట్ ఇచ్చింది. టికెట్ ఇస్తే ఏం జరిగింది తుంగతుర్తిలా? ఏం జరిగే? తోపుకుడు దొరికితే కథ వెళ్ళింది. ఈయన తోపుకుడు దొరికితే కథ వెళ్ళింది. చెప్తాను ఇవాళ ఒక్కరే ప్రజాబలానికి అర్థమైందో చెప్తా. నేను ప్రజలను ఏంటో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు సభ పెట్టి నేను కేసీఆర్ కూడా సభ పెట్టాడు. వాళ్ళు ఎక్కడ అని వెళ్ళిపోయాడు. ఎందుకంటే వీళ్ళ కథ ఎక్క. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఏం చేశారు వాళ్ళు కట్టించింది అడిగి జరిగి నీళ్ళు కొద్దిగా ఈరోజు ఏమనుకోదు, మంచిగా మాట్లాడతా. ఒక్కరే నాకు ఏమనుకున్నా నేను 70 ఏళ్ళ అంబేద్కర్ జయంతి చేసిన ఎవరైనా నమ్ముతారా? 70 ఏళ్ళ నేను సంస్థలో రాత్రిపడి పంతులు. నేను నాకు రోజుకొక రూపాయి జీతం ఇచ్చేవాళ్ళు. రోజుకొక రూపాయి. 70 ఏళ్ళ పుట్టిన చాలా మంది లేని. కానీ అప్పటి నుంచి నేను వ్యవస్థను చూసుకుంటూ వస్తున్నాడే కనుక పిహెచ్డీ చేసి ఇవి చేస్తే అదొక లెక్క, ప్రజలను బిడ్డ ఒక లెక్క. నేను తుంగతుర్తిలో ఇది ఇంతమంది మాట్లాడు ఉంటే ఈ బాలొడిచి ఒకసారి చెప్తున్నారు ఏంద్రా అనేది. అది రివర్ అనగాని వాళ్ళు కూడా అనుకోరు. ఇక వచ్చిర్రు మనం అనుకోరు. పట్టుడు గుద్దురు ఆ చరిత్ర లేదు. 51,000 బిల్లుడు వచ్చినాయి. అందుకోసం అని నేను చెప్తాను, ఎన్నికలు రేపు అవుతుంటే వామ్మని ఇంకా ఓడిపోతున్నాను అనిపించి ఒక 80 కోట్లు వచ్చాడు. అమ్మని ఇక్కడ తిరుగు అని నేను చెప్పి తిన్నరా గుద్దిరు. ప్రజాబలం ఒక పక్కన, పైసలు ఒక పక్కన. వివేక నీకు డబ్బులు ఉండవచ్చు, ధనం ఉండవచ్చు, కానీ నా బలం ఉంది, నా జాతి ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కన్నా ఉంటుంది. రేవంత్ రెడ్డికి ధీటుగా ఉంటుంది. ఇవాళ మేము ఒక మాట నాకున్న జ్ఞానాన్ని బట్టి చెప్తాను. నేను 1974లో 6 నెలల ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టే సందర్భం. కానీ దేశమంతా ఏమైనా కూడా ఇక్కడ హరిజన గిరిజన మహాసభలు పెట్టి వీళ్ళకు భూములు వచ్చింది. మాలమాది వాళ్ళకు కానీ గిరిజనులకు కానీ భూములు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆస్తులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంకొక మాట చెప్తారు, పోలీస్ సర్కారు ఉండే కదా, ఏం చేసిందా? మన పోరగారు అందరూ అర్థాకరణ వస్తున్న సందర్భంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మృదంతో పిల్లలు అర్థాకరణ కావద్దని మెచ్చార్జీలు 40% మెచ్చార్జీలు పెంచండు. తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచారు. ఇది ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆలోచించారు. ఇంకొక మాట, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఇసురు దొరతో ఏమాడిన కయ్యమాడిన కత్తులు చూసిన కొమ్ములు అడుగులు పుట్టిన సాకలైనమ్మ పేరుడు కోటి హైదరాబాద్ కోటిలో ఉన్న ఉస్మాన్ మెడికల్ కాలేజ్కి మహిళా యూనివర్సిటీకి ఆ నామకరణ చేసినట్టు అది సామాజిక బాధ్యత. మీరేం చేసిరా? పోయిన కేసీఆర్ ఏం చేసిన? చెప్పి ఆ పిల్లవాడు లగచర్లా లాగంతా వేసుకొని తిరుగుతాడు. ఎవరు? కేటీఆర్. లగచర్ల అంటే ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీకి ఇంకొక మాట, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్కులు నాడే మీ బొందలు దోకుని బొందబడి పోయి గోల్గొనగలం. నేను ఇంకో మాట, ఈనాడు పక్క మారడు, ఇటుపక్క మేము మాదిగలం. మీరు ఏడు పక్క ఉండో తెలుసుకోండి. మేము కాంగ్రెస్ పక్షాన ఉన్నాం. మా పక్షాన మీరు లేకపోతే, మా నిలదం ఇవ్వకపోతే మా ఇల్లుకి రావు. ఇది గీతకు ఇస్తాం, బేరం ఇస్తాం. మా పెద్ద దుడ్డు గారితో గీత ఇస్తామని చెప్తున్నాను నేను. అందుకోసం మిత్రులారా, వీళ్ళు ఇవాళ పాప వాడు మాలసేన ఉండే రాష్ట్ర అధ్యక్షుడు మాలసేన ఇదే రాసి పోతుంటే ఎంత బాగున్నాం అంటే బాగున్నాం. అలా ఏం చేద్దామంటే ఏం చేయకండు, గిచ్చే తీరు గిచ్చే ఉండరు అని చెప్తుంది. అది ఏమో మాలసేన ఎక్కడ పోయినా మొత్తం మీ చేసుకొని ఎక్కడ సామి గుడిచెలగడతావు కొడుకు ఎవరు వివేకు
మేము ఎవరి మీది కాదు, ఎవరి వ్యతిరేకం కాదు. మా మీటింగ్ మేము పెట్టుకున్నాం, మా మీటింగ్ కూడా మేము పెట్టుకోం, ఎవరు కూకోం. మా మీటింగ్ మేము పెట్టుకోవడం దాని మాత్రం కూడా తెలుస్తాం. అందుకోసమనే రాజనరసింహన్న, నువ్వు హెల్త్ మినిస్టర్వు, ఆరోగ్య శాఖ మంత్రివి. ఏబిసిడి వర్గీకరణకు అనారోగ్యం అవుతుంది, దాన్ని ఆరోగ్యం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఏబిసిడి వర్గీకరణకు అనారోగ్యం అవుతుంది, దాన్ని నయం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. లేకపోతే వాళ్ళు దవాఖాన ముందే లేకుండా దుడిదారు పట్టుకొని లేచిస్తారు. అందుకోసమనే ఇప్పటి కూడా నీ మీద నమ్మకం ఉంది. ఈ నమ్మకం అందరికన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే చేవలో 2018లో చేవల డిక్లరేషన్లో ఓబీసీ వర్గీకరణ కోసం రాహుల్ గాంధీ ప్రకటించారు, ఖర్గే గారు ప్రకటించారు. ఇంకోటి మన రాహుల్ గాంధీ అక్కడ వైరాగ్ పోయేటప్పుడు పోయి వచ్చేటప్పుడు మైసూరు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు సిద్ధరామయ్య కూడా కలిసి మీరు ఏబిసిడి వర్గీకరణ కోసం తీర్మానం చేయమని చెప్పడం జరిగింది. వెంటనే కేబినెట్ తీర్మానం చేసి వారు కూడా ఏబిసిడి వర్గీకరణ కోసం కమిటీ వేయడం జరిగింది. అందుకోసం కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది కాబట్టి ఇవాళ మనం నమ్మకంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకోసమే రేవంత్ రెడ్డి రకరకాలుగా ఏమేమి చేద్దాం. రేవంత్ రెడ్డి ఎవరు కలిగలుగుతాడా? అదొక నిప్పు రవ్వ, ముట్టుకుంటే కాలిపోతాడు. అందుకోసం మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మనకు ధీమగా ఉన్నారు కనుక మనం అందరూ కూడా ఏబిసిడి వర్గీకరణ సాధించే వరకు మాదిగలం. ఇంకొక మాట చెప్తాను నేను, ఇన్నాళ్ళు మాదిగ పెద్ద మనిషి వచ్చి సదర్కాడ కూర్చొని, పెద్ద మనిషి గుడికాడ కూర్చొని అది ఏం చేద్దాం అంటే ఈ అమ్మ పారాజన అనేటోళ్ళం. కానీ ఇప్పుడు యాళ్ళ కొద్ది గోర్యం తక్కువైంది అనిపిస్తున్నా. కావద్దు కావద్దు కావద్దు, కత్తుల పోరాడవలసిన సందర్భం ఆసనమైంది. అందుకోసమని అక్క చెల్లెలారా మీ తీవ్ర ఉద్యమానికి, మీ తీవ్ర ఉద్యమానికి ఉద్యమమైంది. అందుకోసం అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, మీరు యుద్ధ వీరులై, కంకరబద్దులై, మాదిగ జాతి మహోద్యమానికి మూల పురుషులై ఎదురాల్సిన బాధ్యత ఉందని చెప్పి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగంలో మనం చేస్తున్నాం. ఉద్యోగులకు ఇవాళ ₹1,00,000 జీతం తక్కువ ఎవరికి లేదు. మీరు మీ పిల్లలు మంచిగా సెలవు బతుకున్నారు. ఇంకొక మాట కూడా చెప్తారు. నేను మొన్న ఒక 2 ఆడపిల్లలు వచ్చిన దగ్గరికి, ఏందమ్మా వచ్చినామంటే, సార్ మేము రోజు కూలి చేసుకుంటాం, నా బిడ్డకు ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చింది, ఏ కావాలి బిడ్డ అని అడిగిన. నేను హాస్టల్ ఫీజు ₹1,00,000 ఉందని చెప్పి నా ఇంట్లో బిడ్డ ₹1,00,000 తీసుకొచ్చి బిడ్డకి ఇచ్చిన పొమ్మని చెప్పి. ఇంకో బిడ్డకు అగ్రికల్చర్ బిఎస్సీ వచ్చింది, ఆ బిడ్డ పత్తార పోతుంది, అగ్రికల్చర్ బిఎస్సీ సీట్ వచ్చి ఫ్రీ సీట్ వచ్చి పత్తార పోతుంది. వేరే పోయి రా బిడ్డ ఇంటికి తీసుకొచ్చి ₹1,00,000 వచ్చిన. ఇంకొక మాట, చదువుకున్న కానీ సంస్కారం ఉంటుంది, చదువుకున్న జ్ఞానం ఉంటుంది. అందుకోసం అది కావాలంటే మనకి ఇది కావాలంటే ఏబిసిడి వర్గీకరణ జరిగి తీరాలి. లేకపోతే ఎవరు బాగా తెలంగాణ ఎందుకు వచ్చి చెప్పరు, తెలంగాణ ఎందుకు వెళ్ళబడ్డాం, నీకైనా నాకే ఇది కూడా అయితే జరగాలి. మన ఇద్దరు పుత్రం ఉంది ఏబిసిడి. ఎస్సీ రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ అనేది నీ పుత్రం నా పుత్రం ఉంది. పంచాయతీ దిగాల్సిందే, గెట్టు పంచాయతీ దిగాల్సిందే. నువ్వు ఆపడానికి ఇవ్వరు, నువ్వుగా నీ తాత జగం వచ్చినా కూడా ఆపడానికి అయిపోయింది అది. కాకపోతే అందుకోసం మరే 6 వారాల మధ్య 6 మీటింగ్ 7 మీటింగ్ మరి నిజమా వీళ్ళకి నువ్వు ఈ వేదిక మీకు రా, ఇద్దరు మాట్లాడదాం. నీకు సపోర్ట్ కొడితే నీ సై, నా సపోర్ట్ కూడా నా సై. అందుకోసమనే ఏబిసిడి వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం అని మీరు సెల్లలో పెట్టుకున్నారు, గ్రూపులలో పెట్టుకున్నారు. అది బంద్ కావాలి. మనమందరం కూడా తూర్పు దిక్కున ఉంటాం. మానవులు ఏమ చేయి ఉంటారు, మానవులు కూర్చే ఉంటారు. ఊరుకు తూర్పున ఉంటాం కనుక అన్నదమ్ములా కలిసి ఉన్నాం. ఎవరు బాగా పంచుకొని విడిపోదాం, అన్నదమ్ములా కలిసి ఉన్నాం. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు దానికోసం పటిష్టంగా కట్టుబడి ఉన్నాడు, నిటారుగా ఉన్నాడు. మనమందరూ కూడా నిటారుగా ఉండాలని మన ఎమ్మెల్యే మన లక్షణ కరీంనగర్ ఏం జరిగింది? కత్తల కోలాటం వినవా? వేలాది మంది అమరులైనరు. తుపాకి సంకేసుకొని, తూటాల దండలనుకొని పోరాటం చేసిన వాళ్ళు మన కరీంనగర్లో. అందుకోసమని ఇక్కడ తెలంగాణ నైజాం కోసం పోరాటం చేస్తే అక్కడ దొరల కోసం పోరాటం చేసిన వాళ్ళు మన వాళ్ళు. అందుకోసం పోరాటం వాడబెట్టు ఎట్లా వాళ్ళు చూస్తున్నారు సావిరంగా వాడు. అందుకోసం మిత్రులారా, మరి ఇంత పెద్ద సమయాన్ని ఇచ్చి మీరందరూ కూడా గొప్ప వచ్చేటది. ఎందుకంటే మనడు ఓపిక ఉండదు, వెళ్ళిపోతారు. కానీ మనం
అన్నదమ్ములాగా ఇక ఇప్పుడు మనకు పంచాయతీలు ఉంటాయి, ఆ పంచాయతీలు పక్కన పెట్టాలి. మనమందరం కలిసి ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కోసం అది అమలైనంత వరకు అలుపెరుగని పోరాటం చేయాలని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూడా మేము అసెంబ్లీలో రేపు 9 తారీఖు నాడు అసెంబ్లీ ప్రారంభం అవుతా ఉంది. అసెంబ్లీని వినిపిస్తాం. అయ్యా మా సంగతి అడుగుతాం. మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాం. మీరు సోనియా గారిని చెప్పండి, రాహుల్ గారిని చెప్పండి. ఈ సందర్భంగా బంపర్ విజయంతో గెలిచిన బంపర్ గారితో గెలిచి చెప్పు ప్రియాంక గాంధీ, అవునా? వారికి కూడా మనం మార్గ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇప్పుడు